న్యాయాధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభువుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరలా ఈ ఉదయకాలం లేచి ప్రార్థించుకున్నారా? బైబిల్ చదువుకున్నారా? దేవునితో ఉదయకాలపు సావాసం అనేది చాలా అత్యవసరమైన విషయం. ప్రతిరోజు కూడా చేయటానికి ఏమాత్రం విసుగు చెందొద్దు, ఏమాత్రం నిర్లక్ష్యపరచొద్దు, ఏమాత్రం సోమరితనంతో మనం ఉండొద్దు. దేవుడు మన జీవితంలో నిత్యము ఆయన కార్యం చేస్తూనే రావాలి అంటే ప్రతి ఉదయము దేవునితో మనం సహవాసాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఈరోజు కొరకు గలతీ సంఘానికి వ్రాసిన ఉత్తరములో 5వ అధ్యాయము 24వ వచనంలో ఉన్న మాటలు: క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అపొస్తలుడైన పౌలు గలతీ సంఘంతో మాట్లాడుతూ శరీర కార్యాలు చెప్పాడు ఈ పై వచనాల్లో. ఆ తర్వాత ఆత్మఫలం గురించి కూడా చెప్పాడు. ఒక వ్యక్తి ఆత్మఫలం పొందాలి అంటే ఈ కిందన్న ఈ వచనమే పునాది వచనం. ఒక వ్యక్తిలో ఆత్మఫలం వృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా క్రీస్తు యేసు సంబంధిగా మారాలి. ఇది ఎవరి కొరకు అనంటే క్రీస్తు యేసు సంబంధులు అని చెప్పబడి ఉంది. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇక్కడ మనం గమనించాలి, ఈ యొక్క మాటలో ఆ యొక్క పౌలు గారు మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభుల వారిని నిజముగా సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన చెందిన వారికి మాత్రమే ఇది సూత్రం పనిచేస్తుంది, ఈ వాక్యం వర్తించుద్ది. ఎందుకు అంటే క్రీస్తు యేసు సంబంధులు అని రాయబడి ఉంది. ఆయనతో ఆయన బిడ్డలు ఎవరైతే రక్షించబడి బంధం కలిగి ఉంటారో వాళ్ళు క్రీస్తు యేసు సంబంధులు. అయితే వాళ్ళు చేయాల్సిన పనేంటి అది చెబుతూ ఉన్నాడు. ఏమని అంటే శరీరమును అని అన్నాడు. శరీరము అనంటే ఇక్కడ ఒళ్ళు అని కాదు అర్థం, పాప స్వభావం అని అర్థం. పాప స్వభావము అనేది శరీరం ద్వారా జరిగే కార్యం కనుక వ్యభిచారం కావచ్చు, కలహం కావచ్చు, అసూయ కావచ్చు, మత్తతులు కావచ్చు, ఇలాంటి వాటినన్నిటినీ పనులు చేయాలని ప్రేరేపించేది ఆ యొక్క శరీరం లేదా పాప స్వభావం. కావున మనము దానిని సిలువ వేయాలి. సిలువ వేయడం అంటే చంపడం అని అర్థం. అంటే పాత కోరికలకు ఇక చోటు ఇవ్వకూడదు. యేసు ప్రభువును తెలియకముందు నీవు పాత విషయాలు చాలా లింకప్ అయి ఉన్నావు. అయితే వాటికి ఇప్పుడు చోటు ఇవ్వకూడదు, వాటితో రాజీ పడకూడదు. ఇది నా స్వభావం, మారదు, ఇది నేనింతే అనే సాకులు చెప్పకూడదు. యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువ పైన చనిపోయినట్లు మన పాత స్వభావాన్ని కూడా సిలువపై చంపాలి. అంటే మన పాత స్వభావంలో రెండు ఉన్నాయి. ఏంటి? ఇచ్ఛలు, దురాశలు. ఏంటి ఇచ్ఛ? మనిషి లోపల కోపం అనేది ఒక ఇచ్ఛ, మనిషి లోపల అసూయ అనేది ఇచ్ఛ, గర్వము అనేది ఇచ్ఛ. ఇవన్నీ కోరికలు. అయితే ఈ కోరికలన్నిటినీ కూడా మనము పూర్తిగా చంపాలి. దురాశలు అనేది ఏంటి అంటే
ఆశకి మించి ఇంకా కావాలి అనేది దురాశ. పాపం చేసేవాడికి పాపం చేస్తున్న కొద్దీ ఇంకా ఇంకా దురాశ పెరిగిపోయి బహు విపరీతంగా చేస్తూ ఉంటాడు. ఆ యొక్క లోభం కానీ, వ్యామోహం కానీ, అక్రమ సంబంధాలు కానీ, వ్యభిచారం కానీ, ఎలాంటివి దురాశలతో నింపబడిన వ్యక్తి విపరీతంగా చేస్తాడు. అయితే ఇక్కడ పౌలు చెప్తున్న మాటను మనం గమనించినప్పుడు ఏమంటున్నాడు అంటే, ఆ యొక్క శరీరమును దాని ఇచ్ఛలతో సిలువ వేసి అనని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఆత్మఫలం ఫలించాలి అంటే శరీర క్రియలను సిలువ వెయ్యాలి. మంచి చెట్టుకి ఎప్పుడు చెడు కొమ్మలు ఉంటే పండు రాదు. ఆ చెడు కొమ్మలన్నిటినీ కత్తిరించాలి. అప్పుడే ప్రేమ, సంతోషం, సమాధానం అనే ఫలం వస్తుంది. మన యొక్క జీవితంలో మనము ప్రతిరోజు కూడా శరీరానికి లొంగాలా, ఆత్మకు లొంగాలా అనే ఓ పోటీ జరుగుతూ ఉంటుంది హృదయంలో. అయితే చాలాసార్లు శరీరానికి లొంగిపోతాం కానీ మనం ఆత్మకు లొంగిపోం. అందుకని కొద్ది కొద్దిగా వరుసనే ఆ యొక్క శరీర స్వభావాన్ని ప్రతిరోజు సిలువ వేస్తూ వెళితే ఒకానొక రోజుకి గలతీ 2:20 పౌలు చెప్పినట్లుగా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఇది మన శక్తితో అయ్యే పని కాదు. యేసయ్య ప్రేమ ద్వారా, ఆయన కనికరం ద్వారా మనం మన యొక్క శరీర కార్యాలని చంపేయాలే కానీ మన శక్తితో కాకుండా ఆయన మీద ఆధారపడినప్పుడే సిలువ వేయగలుగుతాం. కనుక పాతది చస్తేనే కొత్త జీవితం వస్తుంది. ఆత్మఫలం ఫలిస్తాం. మన యొక్క జీవితంలో శరీరీత్యా సిలువ వేయటానికి దేవుడు మనల్ని అందరినీ పిలుస్తున్నాడు. మన లోపల శరీర ఇచ్ఛలు ఉన్నంతకాలం ఆత్మానుసారంగా మనం నడవలేం, ఆత్మఫలం ఫలించలేం, ఆత్మ జీవితాన్ని కొనసాగించలేం. కనుక మన జీవితంలో మనము క్రీస్తు యేసు సంబంధులుగా ఉన్నాం, రక్షించబడి. ఆ విషయాన్ని మర్చిపోకుండా మనము మన లోపల ఉన్న వైఫల్యాలను, మన లోపల ఉన్న ఆ యొక్క దురాశను, మన లోపల ఉన్న పాపపు ఇచ్ఛను, వీటినన్నిటినీ సిలువ వేస్తూ వెళితే ఒకానొక రోజుకి పౌలు చెప్పినట్లుగా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అని చెప్పగలిగిన ధైర్యం వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మన కోరికల్ని, ఆశల్ని, ఇచ్ఛల్ని అన్నిటినీ, శరీర సంబంధమైన వాటిని మనం ఎప్పుడైతే చంపగలుగుతామో అప్పుడు మాత్రమే క్రీస్తు యేసు సంబంధులుగా ఉండగలుగుతాం. కావున వాక్యం విన్న మనము దేవుని యొక్క సంబంధులుగా ఉన్నామని గుర్తెరిగి దేవుని యొక్క చిత్తానుసారంగా ఏ విషయాలు సిలువ వేయాలో ఆయా విషయాలు సిలువ వేద్దాం. ఒకవేళ క్రీస్తు యేసు సంబంధులుగా మారని వాళ్ళు ఒకవేళ వాక్యం వింటూ ఉంటే ఈరోజైనా నీ పాపాలన్నిటినీ నువ్వు చంపివేసుకుని ఆ యొక్క క్రీస్తు యేసు సంబంధిగా మారాలని నిన్ను కోరుతూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు తన వినికిడిలో దీవించునుగాక. ఈ దినమంతా దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.